హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే మన శ్రీకాకుళం సీతంపేటలో ఉన్న ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చాను. నేను ఇక్కడికి చాలాసార్లు అయితే వచ్చాను. ఇదైతే నా 15th టైం రావడం. బట్ ఎందుకో ఈసారి మీతో వీడియో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో నేనైతే నాకైతే ఈ రైడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మన అరకులు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది చుట్టుపక్కల కూడా. నేనైతే వచ్చేసాను. ఇదైతే మన ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. సో చూసారు కదా, ఇదంతా అదే. ఇదైతే బయట నుంచి వ్యూ అనమాట. ఇంకా మాన్సూన్ టైంలో అయితే చాలా ఇంకా బాగుంటుంది. సో నేనైతే వచ్చేసాను ఫైనల్లీ. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ అతను ఉంటారు, అతను చూపించి మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. సో నేనైతే ఎంటర్ అయిపోయాను. మేమైతే 4 adults 2 childrens వెళ్ళాం. మాకు 150 ఛార్జ్ చేశారు. సో ఎంట్రన్స్లో మన శ్రీకాకుళంకి సంబంధించి పెద్ద మ్యాప్ అయితే ఉంటుంది. అంటే టూరిస్ట్ ప్లేస్లు ఏమేమి ఉన్నాయని, టూరిస్ట్ ప్లేసెస్ శ్రీకాకుళం అని అయితే ఉంటుంది. ఇది మొత్తం ట్రైబల్ ఏరియా. ఈ మ్యాప్లో ఇదైతే సాలిహుండం మనకు తెలిసింది కదా. సో ఇంతవరకు ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. ఈ ప్లేస్ని అయితే ఇదైతే తేలినేరాపురం. ఇదైతే వాటర్ ఫాల్స్. ఇది అరసవెల్లి సూర్యదేవుడి గుడి. అలా ఎంటర్ అయ్యాక స్టార్టింగ్లో బాలవిహార్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్నో రైడ్స్ అయితే ఉంటాయి. సో దీనికైతే ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే ఆడుకోవచ్చు పిల్లలందరూ. ఇదైతే జారుడు బల్ల. నెక్స్ట్ ఇదైతే క్లైంబింగ్ నెట్ అనమాట. సో చిన్నపిల్లలకి ఇది జస్ట్ ట్రై చేస్తే సరిపోతుంది. నేనైతే ఇది ఎక్కుదాం అనుకుని ట్రై చేసా, బట్ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి జడిసిపోయాను. సో చూసారా, చాలామంది చిన్నపిల్లలు అయితే అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ ప్లేస్ నుంచి అసలు కదలరు. అన్ని రైడ్స్ అయితే ఉంటాయి. అలాగే చుట్టుపక్కల వాతావరణం అండ్ వర్షం పడే టైంలో అయితే నాకు ఇలాంటి ప్లేసులకు వెళ్ళడం అయితే చాలా ఇష్టం. సో ఓన్లీ రైడ్ కోసమే కాదు, పిక్స్ అండ్ వెడ్డింగ్ షూట్స్ చాలా బాగా వస్తాయి ఈ ఏరియాస్లో. అండ్ దీని చుట్టుపక్కల గ్రీనరీ అయితే నాకు చాలా ఎంతో పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను చాలా టైమ్స్ అయితే వచ్చాను. సో ఈసారి మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది చిన్నపిల్లలది క్లైంబింగ్ నెట్ అనమాట. పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది, బట్ అదైతే దానికైతే పే చేయాలి. సో పే చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం నార్మల్ ఏరియా, గార్డెన్ ఏరియా. చూసారు కదా, అదైతే ఇదైతే 5D థియేటర్. ఈ లోపల అయితే మనకి తినడానికి ఏం దొరకదో ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడైతే టీ అవి దొరుకుతున్నాయి. చెప్పాను కదా క్లైంబింగ్ థ్రెడ్ ఉంటుందని. ఇదైతే పెద్దవాళ్ళ కోసం కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఈ ఏరియా అయితే కొన్ని పిక్స్ తీసుకోవడానికి ఉంటుంది. సో చుట్టుపక్కల బొమ్మలు కూడా ఉంటాయి. చిన్నపిల్లలు పార్కులు ఎలా అయితే ఆడతారో ఆ విధంగా అయితే కట్టడం చేశారు. ఇదైతే ఆనంద విహార్ అనమాట. సో ఈ స్టేజ్ పైన బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు పర్మిషన్ అడిగి. అండ్ కొన్ని టైమ్స్లో ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తారు. అక్కడ పిల్లలు వచ్చి డ్యాన్స్లు అవి చేస్తుంటారు. సో దాన్ని చూస్తూ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఇంకా లోపలికి అయితే నేను వస్తున్నాను. అక్కడైతే బోట్ రైడ్స్ అవన్నీ ఉంటాయి. నేను చాలాసార్లు చేశాను కదా, ఈసారి అయితే స్కిప్ చేస్తాను. అండ్ బోట్ రైడ్స్ అండ్ 2 మెంబర్స్కి అయితే సెపరేట్గా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ అందరు వెళ్ళడానికి కూడా ఒక పెద్ద బోట్ అయితే ఉంటుంది. సో ఈజీగా మనం రైడ్ని అయితే చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ పిల్లలకైతే హాయ్ చెప్తున్నాను, వాళ్ళైతే నాకు తిరిగి హాయ్ చెప్పలేదు. ఇదేంటి సాహస ఉద్యానవనం శ్రీకాకుళం అంటే ఆ సీతంపేటలో ఎవరెవరు అంటే ఏమేమి ఇచ్చారు, ఎంతెంత సాయం చేశారు అనేది అక్కడ అలా రాస్తారు. అండ్ అటు సైడ్ ఏరియాలో బైక్ అవన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఆపేశారు, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. అది ఆల్రెడీ ఒక బోట్ అయితే వెళ్తుంది. 2-3 బోట్స్ కూడా ఉంటాయి.
మ్యాక్సిమం ఫ్యామిలీతో వెళ్తే పెద్ద బోట్ తీసుకుంటే సరిపోతుంది. 2 మెంబర్స్ అయితే ఎక్కువ చేయలేరు. నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో అక్కడ లాస్ట్లో పిల్లలకి బాలవిహార్ ఉంటుంది, అక్కడ కూడా సేమ్, కాకపోతే అక్కడ మనీ కట్టాలి. వెళ్తున్నాను. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఏమేమైతే ఆటలు అయితే ఉండేవో అవన్నీ కూడా ఇక్కడ బొమ్మల్లో కట్టారనమాట. ఇదే చెప్పా కదా, ఇది అయితే వినోద విహార్ అనమాట. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. మేము వెళ్ళేసరికి వర్షం పడడం వల్ల ఏమో కానీ మొత్తం అయితే ఆఫ్ చేసేసారు, క్లోజ్ చేసేసారు. మేబీ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందేమో. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది జస్ట్ 20 రూపీస్ పర్ హెడ్. విస్మయ విహార్ అంటారు దీన్ని. ఈ ప్లేస్ మొత్తం విస్మయ విహార్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దిగేసి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తాయి వ్యూ నుంచి. వీడేదో ఆడేస్తున్నాడు బొంగరం ఆట. వీళ్ళ ఇది మీకు ఈ ఆట తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇదైతే గగన విహార్. ఇక్కడైతే అప్పుడు హార్స్ రైడ్, పారాగ్లైడింగ్, హార్స్ రైడ్ అండ్ అవన్నీ ఉండేవి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు, ఎందుకో మరి నాకైతే తెలియదు. చూసారు ఎంత వ్యూ అయితే చాలా బాగుంది కదా. అండ్ దిస్ ద బోర్డ్. నేను కూడా చదవలేదు ఎక్కువసేపు. వీళ్ళు కూడా ఏదో ఆడుతున్నారు, వీరి వీరి గుమ్మడి పండు. అండ్ ఫైనల్లీ ఇదైతే అడ్వెంచర్స్ ఏరియా, స్కై సైక్లింగ్. నాకైతే చాలా భయం. వినూత్న విహార్ అంట ఇదంతా. సో ఇదైతే వినోద విహార్. ఇక్కడ పిల్లలు ఆడేదానికి మొత్తం మనం అయితే పే చేయాలి. ఇక్కడ అప్పుడు బుల్ రైడ్ అయితే ఉండేది, దాన్ని తీసి ఇప్పుడు డ్రాగన్ ట్రైన్ పెట్టారు చిన్నపిల్లల కోసం. మెకానికల్ ట్రాంపోలిన్ అంట. జపాంగ్ చేస్తున్నారు పిల్లలు. అండ్ ద మోస్ట్ 360 స్పిన్నర్. ఇది తిన్న వెంటనే ఎక్కితే పక్కగా అందరికీ వామిటింగ్స్ అయిపోతాయి. బట్ మేము వెళ్ళేసరికి 4 మెంబర్స్ అయితే ఎక్కారు. నాకు చూస్తేనే కళ్ళు తిరిగేస్తున్నాయి. వాళ్ళల్లో మరి రైడ్ని ఎంజాయ్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇది హైయెస్ట్ 180 degrees అనుకుంటా. అంతకుమించి దీన్ని ఇప్పటివరకు ఎవరు ట్రాక్ చేయలేదు. పాపం ఎవరితో ఫోన్ పడిపోయింది. టర్న్ అయ్యేటప్పుడు ఆపేయమనేసారు, ఆపేశారు. చిన్నపిల్లలకి మాత్రం మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఇక్కడైతే ఈ ప్లేస్లో. నేను ఈ లైన్లో దూరిపోతా, ఈ ట్రైన్ పైన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సో చూసారు కదా, మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? సో ఇదైతే ఐటీడీఏ టూరిస్ట్ లిస్ట్ అనమాట. మన సీతంపేటలో ఏమేమి ఉన్నాయి: మెట్టగూడ వాటర్ ఫాల్స్, జగత్పల్లి వ్యూ పాయింట్, సున్నగడ్డ వాటర్ ఫాల్స్, పొల్లా వ్యూ పాయింట్ అండ్ దారిమల్లి వాటర్ ఫాల్స్, సిరిమండం రిజర్వాయర్, ట్రైబల్ మ్యూజియం, మన్యం ఈకో పార్క్, జగతిపల్లి హిల్ పార్క్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లో ఉంచారు. గిరివిహార్. సో మా అన్నయ్య అయితే ఫైనల్లీ స్కై సైక్లింగ్ ట్రై చేద్దామని ఎక్కాడు. వాడికైతే చాలా బాగా నచ్చిందంట రైడ్. నాకు ఇలాంటివి చూస్తేనే కళ్ళు తిరిగేస్తాయి. ఇంకా బాప్రే, ట్రై చేయడమే. అండ్ ఫైనల్లీ ఇదే లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఆర్చరీ, గన్ షాట్ ఇవన్నీ అయితే ఉంటాయి. నేనైతే ఇవన్నీ చూసేసి గన్ షాట్ని అయితే ట్రై చేశాను అండ్ ఆర్చరీ కూడా ట్రై చేశాను. ద పర్ఫెక్ట్ ఏం కాదు షూటింగ్లో, బట్ అలా అలా ట్రై చేస్తాం. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వ్యూ ఆఫ్ ద ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. అండ్ ఫైనల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు మేమైతే ఫస్ట్ చూపించే కదా 3D థియేటర్ని అయితే ఎంజాయ్ చేసాం. సో ఇది మా రైడ్. లోపల ఇలా ఉంటుంది, జస్ట్ స్పెక్స్ ఇస్తారు. సో పెట్టుకొని రైడ్ని ఎంజాయ్ చేయడమే. నాకు ఇదైతే పిచ్చి ఇష్టం. నేను ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్తాను. దీని కాస్ట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలానే మీకేమైనా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా రైడ్స్ కూడా ఉంటాయి. స్కై జంపింగ్, స్కై సైక్లింగ్, బోట్ రైడ్. ఇదైతే
3D ఫోటో షూట్ అనమాట. మనం 100 రూపీస్ చార్జ్ చేస్తే ఆ షూట్ అయిన తర్వాత ఇక్కడైతే పిక్స్ తీసుకోవచ్చు. మొత్తం 3D ఫోటో షూట్ మన ఎగ్జిబిషన్లో పెడతారు కదా ఆ టైప్లో ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఎక్కడైతే డాన్స్ చేస్తున్నారు కదా చూస్తూ ఇంకా అలానే టైం కూడా అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోయాం. జస్ట్ చిల్లాడడం చేయడానికి కూర్చోడానికి కూడా ఈ టైంలో ఎక్కువ మంది ఉండరు. మ్యాక్సిమం కార్తీక మాసం ఆ టైంలో అయితే ఫుల్ చాలా క్రౌడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.